అభిమాన నేత పచ్చబొట్టు కార్యకర్తకు ఊపిరి ఆగిన అంత్యక్రియలు. అభిమాన నేత పచ్చబొట్టు చితి వరకు వెళ్లిన కార్యకర్త ప్రాణాన్ని నిలిపింది. అంత్యక్రియలు జరగకుండా ఆపింది. అదేంటి పచ్చబొట్టు ఊపిరిపోయడం ఏంటి అనుకుంటున్నారా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఆశ్చర్యకరమైన సంఘటన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన తైలం రమేష్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలోనే మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి అభిమానిగా మారిపోయారు. ఆ అభిమానాన్ని చాటుకుంటూ ఛాతిపై తన అభిమాన నేత నిరంజన్ రెడ్డి పచ్చబొట్టు వేయించుకున్నాడు. అయితే గత కొంతకాలంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్న తైలం రమేష్ 3 రోజుల కిందట ఫిర్లగుట్టు డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. ఉదయం ఇంట్లోనే టిఫిన్ చేసిన రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాసేపటి తర్వాత రమేష్ లో ఎలాంటి చలనం లేకపోవడంతో బంధువులంతా ఆయన చనిపోయాడని భావించారు. కుటుంబ సభ్యులను పిలిపించి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తన అభిమాని మరణించాడన్న విషయం తెలుసుకున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభిమాన్ని చివరిచూపు చూసేందుకు వచ్చారు. రమేష్ ఛాతిపై ఉన్న తన పచ్చబొట్టును చూస్తుండగా అతను ఊపిరి తీసుకున్నట్లుగా గుర్తించాడు. తక్షణమే రమేష్ పై ఉన్న పూలమాలన్నిటినీ తీయించారు మాజీ మంత్రి. రమేష్ అని పిలవగా కనురెప్పలు కదిలించాడు. దీంతో రమేష్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా కళ్ళు తెరిచాడు. ఆ తర్వాత డాక్టర్ సూచనల మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. కాగా ప్రస్తుతం రమేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. మొత్తంగా అభిమాన నాయకుడే ఆ కార్యకర్త ప్రాణాలను కాపాడారు. నేతపై ఉన్న ప్రేమ అభిమానంతో వేయించుకున్న పచ్చబొట్టే చివరి క్షణాల్లో ఆయువు పోసింది. అంత్యక్రియల దాకా వెళ్ళినప్పటికీ అభిమాన నేత పచ్చబొట్టు బ్రతికించింది.